వెల్కమ్ టు TG24 టీవీ. నేను సుమలత. హన్మకొండ జిల్లాలో భూ వివాదానికి సంబంధించి కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వచ్చినప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని ఆరోపిస్తూ ఓ బాధితుడు జిల్లా కలెక్టర్ను ఆశ్రయించారు. జిల్లా గ్రీవెన్స్ సెల్లో వినతి పత్రం సమర్పించి న్యాయం చేయాలని కోరారు. హన్మకొండ జిల్లా ధర్మసాగర్ మండల్ నారాయణగిరి గ్రామ శివారులోని సర్వే నెంబర్ 237/A ఉన్న 4 ఎకరాల 12 గుంటల భూమికి సంబంధించిన వివాదంపై వల్లపురెడ్డి కృష్ణారెడ్డి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. 2017-18 సంవత్సరంలో తన భూమికి సంబంధించిన ROR రికార్డులు, పట్టాదారు పాస్బుక్తో పాటు ఇతర భూ రికార్డులలో అక్రమ మార్పులు జరిగాయని ఆయన ఆరోపించారు. ఈ వ్యవహారంపై హన్మకొండ 3వ అదనపు జూనియర్ సివిల్ జడ్జి కోర్టులోని OS నెంబర్ 869/2022 కేసులో తనకు అనుకూలంగా తీర్పు వెలువడిందని తెలిపారు. అనంతరం హైకోర్టులో అప్పీల్ నెంబర్ 374/2025లో కూడా ఉత్తర్వులు వచ్చినప్పటికీ సంబంధిత రెవెన్యూ అధికారులు ఇప్పటి వరకు వాటిని అమలు చేయలేదని వినతి పత్రంలో పేర్కొన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు తన పేరుపై పట్టా మార్పిడి చేసి భూ రికార్డులను సరిచేసి తన హక్కులను పునరుద్ధరించాలని జిల్లా కలెక్టర్ను బాధితుడు కోరారు. వల్లపురెడ్డి కృష్ణారెడ్డి, నారాయణగిరి, ధర్మసాగర్ మండలం దేశంలో ఉండబడిన 237 సర్వే నెంబరు ఏలో 4 ఎకరాల 12 గుంటల విస్తీర్ణం లంబెడ్తండ చిటాల్పర్ర అనే పేరుతో ఉండబడినది. దాన్ని అక్రమంగా పట్టా చేసుకొని మమ్మల్ని నానా ఇబ్బందులకు పాలు చేస్తున్నాం. తౌటిరెడ్డి ధర్మారెడ్డి ఇది గతం 15 సంవత్సరాల దాకా అవుతుంది. ఇబ్బంది పెడుతున్నాడు. నాకు వెనుకాసరం లేక నేను ఎక్కడికి పోయినా కానీ న్యాయం జరగడం లేదు. కోర్టు విషయంగా MROకు పట్టా చేయమని చెప్పి మనవి చేసినా కానీ కోర్టు ద్వారా లెటర్లు వాళ్ళు పంపినప్పటికీ మాకు పట్టా చేయడం జరగడం లేదు. ఇప్పుడు కలెక్టర్ గారికి మేము అప్లికేషన్ ఇవ్వడం జరుగుతుంది. కలెక్టర్ ఆఫీసులోనే మాకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి మేము అప్లికేషన్